ప్రపంచాన్ని చుట్టేస్తూ అణుశక్తితో ఎగరగల క్షిపణి అంటే నమ్ముతావా? రష్యా ఇప్పుడు అదే చేసేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఆదివారం ఒక ప్రకటన చేశారు. అదేంటంటే అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని చెప్పారు. దాని పేరే బురేవెస్నిక్. Called modernity of our armed forces, or rather, our nuclear deterrent forces, is at the highest level. Well, I suppose one could say without any pretense that it's at a higher level than at least all nuclear-armed states. The test of the Burevestnik cruise missile, an unlimited-range nuclear-powered missile. ఈ క్షిపణి వివరాలకు వస్తే 9M730 బురేవెస్నిక్ అంటే రష్యన్ భాషలో తుఫాను పక్షి అని అర్థం. ఇది భూమి నుంచి ప్రయాణం ప్రారంభించి తక్కువ ఎత్తులో ఎగిరే క్రూయిజ్ క్షిపణి. ఇది అణువారి హెడ్ను మోసే శక్తి కలిగి ఉండడమే కాకుండా అణుశక్తితో నడుస్తుంది. నాటో దీనిని SSC X9 స్కైఫాల్ అని పిలుస్తుంది అన్నమాట. దీని మీద పుతిన్ గారు ఏమన్నారంటే 2018 మార్చిలోనే ఈ ప్రాజెక్టును తొలిసారి ప్రకటించారు. ఆయన ప్రకారం ఈ క్షిపణికి అపరిమిత దూరం ప్రయాణించే శక్తి ఉంది మరియు ఇది అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకుని మరీ ప్రయాణిస్తుందంట. అయితే పాశ్చాత్య నిపుణులు దీని ప్రయోజనంపై సందేహాలు వ్యక్తం చేశారు. వారు ఏమంటున్నారంటే ఇది ప్రయాణించే మార్గంలో రేడియేషన్ విడుదల చేసే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఈ క్షిపణి యొక్క పరీక్ష వివరాలకు వస్తే రష్యా సైన్యాధ్యక్షుడు వలేరీ గెరాసిమోవ్ పుతిన్తో ఇలా చెప్పారు. ఏంటంటే ఈ క్షిపణి అక్టోబర్ 21 జరిగిన పరీక్షలో 14,000 కిలోమీటర్లు ప్రయాణించిందని. అది సుమారు 15 గంటల పాటు గాలిలో ఉన్నట్లు చెప్పారు. అది పూర్తిగా అణుశక్తితో నడిచిందని తెలిపారు. Такое испытание было проведено 21 октября. Действительно, отличие его от предыдущих испытаний, что был осуществлен многочасовой полет ракеты, и в ходе которого она преодолела расстояние 14 тысяч километров. ఈ క్షిపణి యొక్క ఇంజిన్ టెక్నాలజీ గురించి చూస్తే సాధారణ క్రూయిజ్ క్షిపణులు ఇంధనంతో పరిమితం అవుతాయి మామూలుగా అయితే. కానీ బురేవెస్నిక్ చిన్న అణు రియాక్టర్ ఉండడంతో ఇది ఎంత దూరమైనా సరే ఎగరగలదు. అమెరికా ఆధారిత న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్ NIT ప్రకారం ఇది రోజుల తరబడి గాలిలో ఉండగలదు. ప్రపంచం చుట్టూ తక్కువ ఎత్తులో తిరిగి చివరిలో అనూహ్య ప్రదేశంలో అణుదాడి చేయగలదని అంటున్నారు. పాశ్చాత్య నిపుణులు చెబుతున్నది ఏమిటంటే ఇది సబ్సోనిక్ క్షిపణి కావడంతో దీన్ని రాడార్ గుర్తించగలదు. దీర్ఘకాలం గాల్లో ఉంటే ప్రమాదకరం అవుతుందట. కానీ రష్యన్ సైన్య విశ్లేషకుడు ఏం చెప్తున్నారంటే అలెక్సీ లియోన్కో ఈ క్షిపణులు మొదట దాడి తర్వాత మిగిలిన శత్రు కేంద్రాలను నాశనం చేయడానికే వాడతారని చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ క్షిపణులు శత్రు దేశాలను రాతి యుగానికి తీసుకెళ్తాయన్నమాట. ఈ క్షిపణి యొక్క ప్రయాణ పరిధి మరియు ఎత్తు గమనిస్తే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం దీని పరిధి 20,000 కిలోమీటర్స్ వరకు ఉండవచ్చని, అంటే రష్యాలో ఎక్కడ నుండి అయినా సరే అమెరికాను తాగలనని చెప్పారు. ఇది ప్రయాణించే ఎత్తు కేవలం 50 to 100 మీటర్స్ మాత్రమే కాబట్టి రాడార్ గుర్తించడానికి చాలా కష్టమవుతుంది. ఈ క్షిపణి గతంలో జరిగిన పరీక్షలను మరియు ప్రమాదాలను గమనిస్తే చాలా వరకు ఈ క్షిపణులు ఫెయిల్ అయ్యాయి. 2019లో వైట్ సీ వద్ద జరిగిన పేలుళ్లలో 5 మంది రష్యన్ శాస్త్రవేత్తలు మరణించారు. దీని కారణం ఈ క్షిపణి పరీక్ష అని అమెరికా నిఘా సంస్థలు అనుమానించాయి. పుతిన్ ఆ శాస్త్రవేత్తల భార్యలకు అత్యున్నత రాష్ట్రీయ బహుమతులు కూడా అందజేశారు. అమెరికా పరిశోధకులు 2024లో దీన్ని మోహరించడానికి గల స్థలంను గుర్తించారు. అది వోలోగ్డా 20 లేదా చెప్సారా అనే అణు వార్హెడ్ నిల్వ కేంద్రం దగ్గర ఉంది. ఇది మాస్కోకు ఉత్తరంగా 475 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే బురేవెస్నిక్ రష్యా అభివృద్ధి చేస్తున్న ఒక అణుశక్తి ఆధారిత అపరిమిత పరిధి గల క్రూయిజ్ క్షిపణి. దీని లక్ష్యం ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల శక్తి సాధించడం. అయితే ఇది పర్యావరణ రేడియేషన్ ప్రమాదాలు, తక్కువ వేగం మరియు పరీక్షలలో విఫలాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ప్రపంచం అంతా రక్షణ పేరుతో అణుశక్తిని ఆయుధాలుగా మార్చుకుంటే ఎవరు నిజంగా సేఫ్ ఉంటారు చెప్పండి?
బురేవిస్ని కేవలం ఒక క్షిపణి కాదు, అది మానవ సమాజం ఎటు వెళ్తుందో చూపించే అర్థం అన్నమాట. ఇలాంటి విషయాల్ని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్, జై భారత్.